ఈ చిత్ర లక్కున్నవాడు ఆడియో రిలీజ్కి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ చిత్ర నిర్మాత, ముందుగా నిర్మాతల గురించి చెప్పాలి. వారు చెప్పినట్టుగా ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్లో చూశాను, సెకండ్ టైం ఈరోజే చూశాను. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. వేదికంటే చెప్పుకోవాలి, వాళ్ళ గురించి ఉన్నది లేనిది చెప్పుకోవాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫస్ట్ డే చూశాను, ఆయనే సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తున్నారని విన్నాను. కథ విన్నప్పుడు పలానా ఆయన అన్నారు. ఆ తర్వాత ఈరోజే చూశాను, మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. వస్తానని చెప్పి కూడా వెళ్ళలేదు. నిర్మాతగా చాలా మంచి వ్యక్తి, అనుకున్నట్టు తీయగలిగిన వ్యక్తి. అంటే మధ్యలో ఏ గొడవలు లేకుండా, ఏ అసందర్భం లేకుండా చెప్పినది చెప్పినట్టుగా తీస్తున్నాడని ఇంతకుముందే కో ప్రొడ్యూసర్ విజయ్ చెప్పుకొచ్చాడు. అప్పుడప్పుడు అడిగాను ఎలా జరుగుతుందని. ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అటువంటి మంచి నిర్మాతలు సినిమా పరిశ్రమకు అవసరం అంకుల్ అంటే విజయ్ చెప్పేవాడు. విష్ణుని ఎప్పుడు అడిగేవాను కదా, ఎలా జరుగుతుంది చూడండి, బాగా జరుగుతుంది అనేవాడు. ఇక నటుడుగా, నువ్వేంటే చిన్న చిన్న వేషాలు వేయలేదు. నేను డబ్బుకు కష్టపడ్డాను కానీ, ప్లాట్ఫారం మీద పడుకున్నాను కానీ, చిన్న ఓకే కాళ్ళకి నమస్కారం పెడితే నేనేదో గొప్పగా, అది నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఇది ఈరోజు బంధం కాదు, దాదాపు 30 సంవత్సరాల బంధం. అందుకే అంత ప్రేమ. థ్యాంక్ యూ తమ్ముడు. కాబట్టి విలన్గా నాకు ఈ రోజుకి దాదాపు 180 చిత్రాలు హీరోగా చేసిన, మొత్తం 560 చిత్రాలు చేసిన విలన్ పాత్ర అంటేనే నాకు ఇష్టం. నేను పల్లెటూరు నుంచి ప్రారంభమై మద్రాసుకు వెళ్ళింది విలన్ వేషం వేద్దామని. మొట్టమొదటి సినిమా నేను చూడలేదు కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర నిజంగా చాలా అద్భుతంగా చేశాడు. వెకిలి చేష్టలు చేయకుండా ఆ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేశాడు. రేపు సినిమా మీరు చూసిన తర్వాత కూడా మోహన్ బాబు గారు చాలా కరెక్ట్గా చెప్పారని చెప్తారు. రియలీ యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ సార్, యూ డిడ్. నేను నా సినిమాలో ఇస్తున్నాను, నెక్స్ట్ తీయబోయే సినిమాలో మీరే నా పిక్చర్లో మెయిన్ విలన్. ఫస్ట్ డే ఆయన చూసినప్పుడు ఈయన పోయి విలన్ ఏం వేస్తాడన్నారు అని నేను అనుకున్నాను. అరే మోహన్ బాబు, నిన్ను కూడా మొదట విలన్గా పెట్టినప్పుడు ఆ నిర్మాతలు వాళ్ళు కూడా అలా అనుకో ఉండొచ్చు కదా. కాబట్టి తక్కువ అంచనా వేయదు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో నీకు తెలియదు, కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు అనుకున్నాను. సినిమా చూశాను. రియలీ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సార్. దర్శకుడు రాజ్ కిరణ్, మీరందరూ స్టేజీ మీద చాలామంది మా ఇంట్లో భోజనం బాగుంటుందన్నారు. ఒక్క పూట భోజనం ఎవరైనా పెడితే బాగుండు అని 24 గంటలు పస్తున్న రోజులు ఉన్నాయి తమ్ముడు. నేను ఈరోజు నేను భోజనం పెట్టగలిగానంటే భగవంతుడు నాకు ఇచ్చాడు. భోజనం పెట్టడం గొప్ప కాదు, అదే ఒక పిడికడ అన్నం ఒక రోజు పెడితే బాగుండే అని ఆలోచించిన సంఘటనలు ఉన్నాయి నా ప్రయాణంలో. ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అది క్రమశిక్షణతో ఇలా ఉండాలని పట్టుదలతో బ్రతుకుతున్నాం. 10 మంది. నేను కారు షెడ్లో ఉండేటప్పుడు ఒకటి అనుకునేవాడిని. కారు షెడ్లో నేను ఉండే రోజుల్లో 30 రూపాయలు నెలకు రెంటు. భగవంతుడా, నా ఇంటికి ప్రతిరోజు ప్రతి పూట 10 మంది వచ్చి భోజనం చేసే అవకాశాన్ని నాకు కలిగించు అని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. అది ఇచ్చాడు ఈ రోజున, అందుకే మీకు పెట్టగలుగుతున్నాను. అది గొప్ప కాదు. ఇక క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష ఎలా వచ్చాయంటే ఒక రామారావు గారి గురించి, ఒక నాగేశ్వర గారి గురించి, పెద్దవాళ్ళ గురించి చూసి ఇలా ఉంటే, మా గురువుగారు దాసనారాయణ గారు చెప్పారు, ఇలా ఉంటే మనకు 10 మంది భయపడతారు. 7 గంటలంటే 6:30 గంటలకు సెట్టుకు వెళితే దర్శకుడు, నిర్మాత ప్రతి ఒక్కరూ మనకు భయపడతారు. 7 గంటలకని చెప్పి నువ్వు 7:15కి వెళితే వాళ్లకు నువ్వు భయపడాలి. నీకు వాళ్ళు భయపడాలన్నా
వాళ్ళు నీకు భయపడాలని ఆలోచించుకో అన్నారు. 7 o'clock 70 కిలోమీటర్ల షూటింగ్ అన్నా కూడా 6:30కి మేకప్ వేసుకుని వెళ్ళి ఉండే సంఘటనలు జరిగాయి జీవితంలో. దర్శకుడు మీరు అన్నారు, ఆ క్రమశిక్షణే బిడ్డలకు నేర్పించాను. ఎప్పుడూ వేదిక మీద బిడ్డలను పక్కన పెట్టుకుని బిడ్డలను పొగడకూడదు అనే సామెత. ఏం బాబాయ్ కరెక్టా? ఫోన్ ఆఫ్ చేయి, పక్కరా. రైటర్గా చెప్పాలి, బిడ్డలను పక్కన పెట్టుకుని పొగడకూడదు, అవునా కాదా? కదా, బిడ్డలను పక్కన పెట్టుకొని నువ్వు చాలా గొప్పవాడివి డామ్ డూమ్ అనకూడదట. అది దిష్టి అంటారు, చాలామందికి తెలుసు. అది నా బిడ్డల గురించి నేను చెప్పను, కానీ క్రమశిక్షణ నేర్పించాను, పద్ధతి నేర్పించాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ ఏ కామన్. కృషి, పట్టుదల, దీక్ష. బాబాయ్ అన్నాడు లక్కు కాదు. ఆ లక్కు అంటే లక్కు 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 అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పొట్ట పెంచుకొని గవదలు పెంచుకొని ఇలా లావు అయిపోయి లక్కు ఎక్కడి నుంచి వస్తుంది? హీరోకు కావలసిన లక్షణాలేంటి? శరీరాన్ని అందంగా పెట్టుకోవడం, భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి రూపాన్ని సక్రమంగా పెట్టుకోవడం. ఏదో ఒక రోజున అదృష్టం తలుపు తడుతుంది. నువ్వు అన్నావు అదృష్టం, గోపాలకృష్ణ గారు, అదృష్టం దురదృష్టం రెండు పక్కనే ఉంటాయని. అలాగే మా గురువుగారు ఒక వీల్ చక్రం మీద రాశారు డైలాగు. మనకు బండి చక్రం ఉంటుంది, ఒక పక్కన కష్టం, ఒక పక్కన సుఖం. సుఖం కష్టం ఉంటుందంట బండి చక్రానికి. ఇలా తిరుగుతున్నప్పుడు మనిషి జీవితంలో కూడా ఒకసారి సుఖం, ఒకసారి కష్టం వస్తూ ఉంటుంది. జీవితం అంతా సుఖం ఉండదు, జీవితం అంతా కష్టాలు ఉండవు. ఎప్పుడో అప్పుడు దేవుడు అలా చెయ్యి మనకు అందిస్తాడు, పైకి లాగుతాడు. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ క్రమశిక్షణ నా బిడ్డలకు నేర్పించాను. మీరు ఈ రోజున వేదిక మీద చాలా క్రమశిక్షణతో కూడిన వ్యక్తి విష్ణువర్ధన్ బాబు అంటే నాకు కింద కూర్చొని అసలు ఆనంద భాష్పాల్లాగా ఏడుపు వచ్చింది. ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. అదే మీరు వాడు క్రమశిక్షణగా లేనప్పుడు మీరు చెప్పుంటారు, అలా ఉంటే నేను ఫీల్ అయ్యేవాడిని. ఇంకొక విషయం విష్ణు, ఐ వాంట్ టు గివ్ యూ వార్నింగ్ ఫర్ యూ. ఇట్ ఇస్ అ వార్నింగ్. పబ్లిక్ చూస్తున్నారు, భార్య, 2 బిడ్డలు ఉన్నవాడివి. ఈ మధ్యనే టీవీలో చూశాను, 10 మందిలో, ఎందుకంటే 10 మందిలోనూ నేను చేసిన తప్పుని చెప్పాలి. నేను సహజంగా నా ఆడియోకి నేను కూడా వెళ్ళను అని ఎక్కడో ఆడియో ఫంక్షన్లో అన్నావు. అది తప్పది. నీ ఆడియో ఫంక్షన్కు నువ్వు వెళ్ళాలి. 10 మంది హీరోలు నేను ప్రేమగా పిలిచినప్పుడు వాళ్ళ ఆడియో ఫంక్షన్కు వెళ్ళాలి. అంతేగాని నా ఆడియో ఫంక్షన్కి నేను వెళ్ళను అని కొంతమంది హీరోలు ఇట్లాగా డబ్బాలు కొట్టుకోవద్దు. అర్థమైందా? బీ సిన్సియర్. సిన్సియర్గా ఉన్నప్పుడే అన్నీ ఉంటాయి, డబ్బాలు వద్దు మనకు. ఎనివే రాజ్ కిరణ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. పిక్చర్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటాం? బ్రహ్మాండం బ్రహ్మాండం అంటాం. మన బిడ్డ బాపు గారు, డైరెక్టర్ గారు మాట చెప్పాడు, మన బిడ్డ చీముడి గార్చుకుంటూ అలా ఇంగిలి గార్చుకుంటూ ఇంట్లో ఉన్నాడు అనుకో, మన కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా బా ఎంత చక్కగా ఉన్నా అంటే మీ బిడ్డ అంటాడట. మన తెలుసు చీముడి గార్చుకుంటా అని, అది సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు, ఆ కాకా కొడుతున్నాడు. ఆ కాకా కాదు, లక్కున్నవాడు సినిమా దైవ సాక్షిగా, ఆత్మసాక్షిగా అత్యద్భుతమైన సినిమా. నాకు ఢీ చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో దానికంటే కూడా దీనిలో సెంటిమెంట్ ఒకటి. లాస్ట్లో ఆటోమేటిక్గా సినిమా చూస్తూ నవ్వుతూ నవ్వుతూ ట్విస్ట్లు, ఎవ్రీ సీన్ దెర్ ఇస్ అ ట్విస్ట్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మీరు కథ చెప్పినప్పుడు కూడా నాకు ఇలా ఇన్ని చెప్పలా. కథ టగమనకు ట్విస్ట్, ఇంకొక సీన్లో ఇంకొక ట్విస్ట్, అంత అద్భుతంగా ట్విస్ట్లు ఉన్నాయి. చివరిలో తండ్రి ఆ బిడ్డ ఆ సెంటిమెంటు. ఈ మధ్యకాలంలో నేను చాలా సినిమాలు చూశాను, కానీ ఇంత మంచి చిత్రాన్ని నేను చూడలేదు. నేను ఇది అదృష్టంగా భావించాను. నీవు అదృష్టవంతుడివి, నిర్మాత అదృష్టవంతుడు, అందరూ అదృష్టవంతులు. నువ్వు చక్కగా తీశావు. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్. ఎస్ మై డియర్ రైటర్. కథ అసలు యాక్చువల్గా కథే మొగుడు. కథ లేకపోతే అన్నం, మనకు అన్నం లేకపోతే ఎలా వండుతాం మీరే చెప్పండి? ఆకు లేకపోతే, ఆకుకూర లేకపోతే ఎలా వండుతాం? పప్పు లేకపోతే ఎలా వండుతాం? కథ కావాలి, కథ ముఖ్యం. ఆ కథను, మంచి కథను నా బిడ్డకిచ్చి, నాకు తెలుసు విష్ణుబాబు అయితేనే బాగుంటాడు ఈ సినిమా, విష్ణు అయితేనే హీరో, విష్ణుకి అయితేనే ఈ కథ ఇస్తాను అని. నీది నాది ఏ రుణానుబంధమో తెలియదు, కానీ అందుకే అంటారు
రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్న. భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా భగవంతుని అదృష్టం అంటారు. అలాగా నువ్వు మా బ్యానర్లో మాకు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నువ్వన్నావు నేను అదృష్టవంతుడే, నువ్వే కాదు, మా సైడ్ కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. యూఆర్ ఎ వండర్ఫుల్ రైటర్. విష్ణు చెప్పినట్టు నో కాంట్రవర్సీ. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నన్ను కూడా అందరూ అంటారు కాంట్రవర్సీ అని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అసమర్థుల్లాగా జీవితాన్ని సాగించకూడదన్నది నా ఉద్దేశం. మనం ఇతరులకు మోసం చేయకూడదు, కుట్రలు పన్నకూడదు, వెనకాన పొడిచి అలవాట్లు పెట్టుకోకూడదు. బట్ నిజాన్ని నిర్భయంగా చెప్పాలని మా నాన్నగారు బడిపంతులు ఎప్పుడూ చెప్పాడు. అది పాటిస్తుంటాను, కానీ నువ్వు పాటించకు. నాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, నేను తట్టుకుంటాను. కాబట్టి నువ్వు ఒక మంచి కథను తీసుకొని వచ్చి నా బిడ్డకి ఇచ్చిన దానికి ఆ షిరిడి సాయినాథని ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి స్పెషల్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశావు. ఇది పొగడ్త కాదు, ఒక నటుడుగా, ఒక నిర్మాతగా నా మనసులో ఉన్నది నిజం కాబట్టి చెప్పాను. పిక్చర్ అద్భుతంగా లేకపోతే దైవ సాక్షి అని చెప్పేవాడిని కాదు, నిజంగా బాగుందని వదిలేసేవాడిని. రియలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ హిట్. మంచి డేట్ చూసి ఆ భగవంతుని ఆశీస్సులు, ఫైనల్గా ప్రజల ఆశీస్సులు కావాలి. ప్రజలే ప్రత్యక్ష దైవాలని చెప్తుంటాను. ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో వచ్చి సినిమా చూసి మంచిగా ఆశీర్వదిస్తారని మనసా వాచా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాబాయ్ అని పిలవాలి నేను, ఎందుకంటే నాకంటే పెద్దవాడు అనుకుంటాను. పెద్దవాడా చిన్నోడా ఎనివే కదా, చెప్పు రాజా. ఎన్ని రాజా మీకు 16 ఏళ్ళ? వండర్ఫుల్ ఆర్టిస్టే. నువ్వు రైటర్గా ఉండేటప్పుడు చెప్పానా లేదా ఆర్టిస్ట్ అవుతామని? చెప్పానా? నేను చెప్పను, నువ్వు చెప్పేదేంటి? ఇతను కొడుకులు కూడా ఉన్నారు, ఇద్దరు చక్కగా ఉంటారు, వాళ్ళు కూడా మంచి హీరోలు అవుతారని చెప్పాను 10 సంవత్సరాలకు ముందు, అవునా? కానీ సినిమాలో మాత్రం డబ్బిస్తేనే యాక్ట్ చేస్తానంటాడు, అవునా? బట్ ఎనీవే, ఒక చక్కటి నటుడు ఈ పిక్చర్లో మంచి పాత్ర వేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే విజయ్, యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్. ఫైట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ డైరెక్టర్ వండర్ఫుల్, యు ఆర్ వండర్ఫుల్. మా బ్యానర్ ఆస్థాన విద్వాంసుడివి. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ గుడ్, యూ డిడ్ గుడ్ జాబ్. రాజేష్, నిన్నేమన్నాను, భోంచేయాలా అని అనలేదు. నీ వైఫ్ అద్భుతంగా వంటలు వండుతుంది. మీ ఇంట్లో వంటలు తిని 2 సంవత్సరాలైంది. మీ భోజనం నాకు కావాలి, ఎప్పుడు వండి తీసుకొస్తావు అని నిన్ను నేను అడిగాను. కానీ నువ్వు చెప్పలన్నాను, నేనే అడిగాను మీ ఇంట్లో భోజనం నాకు తీసుకురాని. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, పండగకు మంచి భోజనం తీసుకురా మీ ఇంట్లో నుంచి. థ్యాంక్ యూ, యు ఆర్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. బాగా చేశావు. వీడు నా బిడ్డ. ఎస్, నాకు బిడ్డ వీడు. నాకు గొప్ప స్నేహితుడు గిరిబాబు, గొప్ప స్నేహితుడు, ఒక మంచి నటుడు, నిర్మాత, దర్శకుడు. అతను నాకంటే సీనియర్, అన్నిట్లోనూ సక్సెస్ఫుల్ వ్యక్తి గిరిబాబు. ఆ గిరిబాబుకు కుమారుడు, నాకు బిడ్డలాగా మంచి నటుడు. ఇంకా దినదిన ప్రవర్తనమై గొప్ప నటుడు కావాలని మనసా వాచ కోరుకుంటాను. వీడు మంచి నిర్మాత కూడా. వీడు మంచి సక్సెస్ఫుల్ చిత్రాలు కన్నడంలో తీశాడు కదూ. బట్ రఘు, నిన్ను చూస్తే నాకు ఆ సినిమాలో ఆ నవ్వే గుర్తొస్తూ ఉంది. థ్యాంక్ యూ. అలాగే అమ్మాయి బాగా చేశారు. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. పేరు పేరున వెరీ గుడ్. ఇంకెవరన్నా మర్చిపోయింటే బెస్ట్ ఆఫ్ లక్. క్యాసెట్ విజయ్ గురించి నేను గొప్పగా చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ, యూ డిడ్ గుడ్ జాబ్. అనుకున్న తీశావు. రెండే చిన్న ఈ డిడ్ రీరికార్డింగ్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. అతని వైఫ్ డిటిఎస్ చేసింది. షీఈస్ ఎ వండర్ఫుల్ డిటిఎస్ ఇంజనీర్. పేరు నా ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులకి, తోటి నటీనటులకి, మంచి యాంకరింగ్ చేసినటువంటి ది గుడ్ లేడీ ఝాన్సీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ. చాలా మాట్లాడాలందు కానీ ఇప్పటికే కాలాతీతమైంది. మామూలుగా మనం అంటూ ఉంటాం. నేను ఒకటి గుర్తొచ్చింది ఈ మధ్య.
మామూలుగా ఇంగ్లీషే మాట్లాడమంటూ ఉంటారు మన స్కూల్లో కూడా, మన ఎడ్యుకేషన్ మా వాడికి ఇంగ్లీష్ నేర్పించు అని. జానీ జానీ రాపప్ప ఏదో అంటారు కదా, జానీ జానీ రాపప్ప అంటూ ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు, తల్లిదండ్రులు ఏదో వాళ్ళు పాడుతూ ఉంటారు, ఇలా ఉంటూ ఉంటారు. అసలు ఎటువంటివి నేర్పించాలంటే ఇంకొక విషయం, ఇది రెయిన్ రెయిన్ గో అవే ఏదో ఉంది కదా, రెయిన్ రెయిన్ గో అవే రెయిన్ గో అవే అంటుంటాడంట. వాళ్ళ ఇంటికి ఒక అతను వచ్చాడు. ఏమిటంటే మా అబ్బాయి ఇంగ్లీష్ పాట పాడుతున్నాడు రెయిన్ రెయిన్ గో అవే అని. ఎక్కడమ్మా మీ వారు అంటే, వర్షం రావాలని చెప్పి గుడికిలో దీక్ష చేస్తున్నాడండి అని చెప్పాడట. ఇంట్లోనేమో కొడుకు రెయిన్ రెయిన్ గోవే అంటున్నాడు, వాళ్ళ నానేమో వర్షం పడాలని దీక్ష చేస్తున్నాడట. ఇలా ఉంటాయి ఇంగ్లీష్ పదాలు. యాక్చువల్గా మాట్లాడుకోవాల్సింది ఎలా అంటే, ఈ ఎండలు ఎందుకు వస్తున్నాయి, రైటర్గా తెలుసు నీకు. ఎండలు ఎందుకు వస్తున్నాయి, మబ్బులు ఎందుకు వస్తున్నాయి, వర్షం ఎందుకు పడుతుంది. వర్షం ఎందుకు పడుతుందంటే పంటలు పండడానికి. పంటలు ఎవరి కోసం అంటే ప్రజల కోసం. ప్రజలు ఎవరి కోసం అంటే మనిషిగా బ్రతకడం కోసం. ఇది మర్చిపోతున్నాం మనం. ఎండలు ఎందుకు వస్తాయి, వర్షం ఎందుకు వస్తుంది, భూమి ఎందుకు తడవాలి, పైరు ఎందుకు కావాలి అంటే ఇది మర్చిపోయి మనిషిగా బ్రతకమని కోరుకుంటూ, ఈ మధ్య చూస్తున్నాను మాకు ట్విట్టర్లు ఇవన్నీ లేవు. అందరూ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రతి హీరో బాగుండాలి, పక్క రైతు బాగుండాలి. నేను వ్యవసాయం చేసి పైరు పండిస్తే నా పక్క రైతు బాగుండాలి. అవి ఎలుకలు పడాలి, ఆ పైరునంతా స్పాయిల్ చేయాలంటే ఆ ఎలుకలు ముందు నీ దగ్గరికే వచ్చేస్తాయి. మనం బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి. వాళ్ళకంటే ₹1 ఎక్కువ సంపాదించాలని కోరుకోవడంలో తప్పలేదు. ట్విట్టర్లో ఒక హీరోని గురించి ఇంకో హీరోకి, ఆ హీరోని గురించి ఇటు అభిమానులారా, మీ అందరికీ ఎంతో ప్రేమతో మీరు థియేటర్కి వెళ్ళి, అభిమానులు వెళ్ళి వాడు సంపాదించినది ₹50 రోజుకు వెళ్ళి ఆ థియేటర్ దగ్గర ఒక చిన్న మోహన్ బాబు అసోసియేషన్, పలాని రాజు లేదా పలాని రెడ్డి, పలాని చౌదరి, పలాని ఇది అని రాస్తూ ఉంటారు. వాడికి డబ్బుండి కాదు, నిజమైన అభిమానులు ప్రేమించండి, గౌరవించండి మీ హీరోల్ని. కానీ ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకోవడం మంచిది కాదు అని నేను పెద్దవాడిగా చెప్తున్న సలహా. శివాజీ గణేశన్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఆయన ఏమన్నారంటే, పోస్టర్ ఉండేది, పోస్టర్ మీద ఇంతకుముందు, ఇప్పుడు కాదు, పేడ వేసేవాడు. అక్కడుండే అభిమానులు ఎవడో ఒకటి చెప్పే పేడ. ఆయన వచ్చి, ఏమిరా నా పోస్టర్స్ మీద పేడ వేస్తున్నారు, పేడ ఎందుకు పనికొస్తుంది, పైరు. ఆ పైరుకు సత్తువ కావాలంటే ఆ పేడ కంటే కూడా ఇప్పుడు వస్తున్న అన్ని ఫాల్స్ ఎరువులు, ఆ నిజమైన పేడ వేస్తే ఆ వడ్ల గింజలు కానీ అవి కానీ సమృద్ధిగా బ్రహ్మాండంగా పెరిగి అది ఎరువు అన్నమాట. అంత బ్రహ్మాండంగా పంటలు పడతాయి. కాబట్టి ఆ పేడ నా ఫేస్ మీద వేస్తే ఆ సారవంతమైన నా ఫేసులో దిగి నేను ఇంకా గొప్ప నటుడిని అవుతాను అనే గొప్ప మాట చెప్పాడు శివాజీ గణేశన్ గారు. అలాగా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోకుండా అందరూ బాగుండాలి, సినిమా పరిశ్రమ బాగుండాలి, అన్ని పిక్చర్లు బాగుండాలని కోరుకోమని ఆ భగవంతుని కోరుకుంటూ, మీరు కూడా అలాగే ఉండమని అభిమానులకు ముఖ్యంగా చెప్తున్నాను. చాలా సంతోషం. నెక్స్ట్ విష్ణు వద్దు అనుకుని కూడా చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్ యాజ్ ఏ కామెడీగా, అంటే ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా చేయడం అనేది ఎంత కష్టం అన్నది రైటర్గా ఆయన తెలుసు, రైటర్గా ఇతను తెలుసు, దర్శకుడు తెలుసు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. డైలాగు చెప్పడం, విలన్కు ఈ పిక్చర్లో విలన్, ఇంకొక పిక్చర్లో విలన్. నేను ఒక సంవత్సరంలో 38 సినిమాలు యాక్ట్ చేశాను యాజ్ ఏ విలన్గా. 38 పిక్చర్స్. రామారావు గారితో, నాగేశ్వర గారితో, కృష్ణ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో, అందరితో డే అండ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఉంటానో లేదో, అవకాశం ఉంటుందో లేదని పోటీపడి చేశాను. డైలాగ్ టు డైలాగ్ వేరియేషన్, పిక్చర్ టు పిక్చర్. అలాగే కామెడీ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మేము అందుకే ఇంతకాలం ఉన్నాం. అమితాబ్ బచ్చన్ గారు సేమ్ నువ్వు ఎలా చేస్తున్నావో, ఆయన ఎలా చేసేవారో ఆయన ఫాలో అయ్యాం మేమంతా. మాకు దర్శకుడు దాసరణ గారు అదే చెప్పేవాడు, వేరియేషన్ డైలాగ్. అలాగే ఈ పిక్చర్లో ఢీ నుంచి నేను చూస్తూ వస్తున్నాను. నా బిడ్డను అతిశయోక్తి కాదు, ఒక్కొక్క సీన్కు డిఫరెన్స్. అటు ఫైట్స్ ఏంటి,
సీరియస్నెస్ ఏంటి, అటు అటు బాధపడడం ఏంటి, అంతా మేళవించి రంగరించి నవరసాలుగా పోషించావు. యూ డిడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఆ భగవంతుడు తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఆ షిరిడి సాయినాథుడు, ఆ వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, ఆదిపరాశక్తి ఆశీస్సులు నీకుండాలని, ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని మరి ఒక్కసారి ఆ షిరిడి సాయినాథుని కోరుకుంటూ, ఫిబ్రవరి 3వ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమా అని చెప్పమన్నారు నిర్మాత, దర్శకులు, హీరో. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. కొత్త సంవత్సరం, కొత్త సంక్రాంతి, 2 రాష్ట్రాల ప్రజలు 2 కళ్ళు లాంటి వారు అందరూ క్షేమంగా ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్.